యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పేరుకే కాదు, ఈయన సినిమాలకు కూడా ఫుల్ క్రేజ్ ఉంటుంది. ప్రభాస్ దగ్గర నుంచి సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ సినీ లవర్స్ థియేటర్స్కు పెద్ద సంఖ్యలో బారులు తీస్తుంటారు. ఇక అందుకు నిదర్శనం ఇటీవలే వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీతో ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా పలు రికార్డులు సృష్టించిన విషయం తెలుసు. ఇక ఈ మూవీ తర్వాత ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ ప్రాజెక్టు పూర్తవకుండానే మరోవైపు ప్రభాస్ హను రాఘవపూడి ప్రాజెక్ట్ చేస్తున్నాడు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇన్ని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్కు ఓ విషయంలో మాత్రం చాలా తంటాలు పడుతున్నాడట. ముఖ్యంగా ఆ డైరెక్టర్ చేసిన సినిమాలో ప్రభాస్ ఎలాగైనా రాజీ పడాల్సిందే అంటూ టాక్ వినిపిస్తోంది. మరి ఆ డైరెక్టర్ ఎవరు, ఏ విషయంలో ఇబ్బందులు పడుతున్నాడు, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇండియాలో నెంబర్ 1 పాన్ ఇండియా స్టార్గా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ పరిస్థితి చూస్తే పాపం అనేలా అనిపిస్తోంది. అదేంటి డార్లింగ్కు పాపం అనేంత పెద్ద కష్టం ఏమొచ్చింది, కెరీర్లో టాప్ పొజిషన్లో ఉన్నాడు కదా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ప్రస్తుతం ప్రభాస్ పరిస్థితి అలానే ఉంది. ఎందుకంటే ఏ ముహూర్తాన పాన్ ఇండియా స్టార్ అయ్యాడో తెలియదు, కానీ అప్పటి నుంచి గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. అదేంటి వరుస సినిమాలతో ప్రభాస్ బిజీ అయితే దీనికి పాపం అంటున్నారు అనుకుంటే పొరపడినట్లే. అసలు కష్టం ఇది కాదు. ఇంతకీ అదేంటంటే సినిమాకు ప్రభాస్ అవుతున్న మేకఓవర్ పైన ఈ చర్చ. నిజానికి బాహుబలి సినిమా నుంచి మొదలు పెడితే ప్రతి డైరెక్టర్ కూడా ప్రభాస్ను కొత్తగానే చూపించాలని తహతహలాడుతున్నారు. ముఖ్యంగా డార్లింగ్ను మన టాలీవుడ్ డైరెక్టర్స్ లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్లో చూపిస్తున్నారు. అందుకే ప్రభాస్ లుక్ కూడా అలానే ఉండాలని అనుకుంటున్నారు. ఇక డైరెక్టర్ కోసం సినిమాకు కొత్త గెటప్లోకి మారిపోతున్నాడు ప్రభాస్. ఈ క్రమంలోనే బాహుబలి, సాహో, రాధేశ్యామ్, సలార్, కల్కి ఇలా ఏ సినిమాకు అదే డిఫరెంట్ లుక్లో కనిపించారు ప్రభాస్. తాజాగా నటిస్తున్న రాజాసాబ్లో కూడా ప్రభాస్ వింటేజ్ లుక్లో కనిపిస్తున్నాడు. అలాగే హను రాఘవపూడి సినిమాలో క్లీన్ షేవ్తో మిర్చి మూవీ లుక్లోకి మారిపోయారు. ఇక కరువైకుడిలో జరుగుతున్న షూటింగ్లో కూడా ఇదే లుక్లో కనిపించారు ప్రభాస్. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడే ప్రభాస్కు అసలు సమస్య వచ్చి పడింది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగా తన సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే తాను తెరకెక్కించిన సినిమాలో ఎంత కష్టమైనా ఏ సీన్స్ పెట్టాలన్నా యాక్టర్స్ ఎలాంటి మేకఓవర్స్లో కనిపించాలనే కాన్సెప్ట్పై సందీప్ పట్టు విడవని విక్రమార్కుల్లా అనుకున్నది సాధించుకుంటాడు. ఇందుకోసం ఎంత సమయమైనా తీసుకుంటాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు స్పిరిట్ మూవీ విషయంలో కూడా ప్రభాస్ లుక్పై సందీప్ సరికొత్త మేకఓవర్తో చూపించాలని ఆలోచనలో ఉన్నాడని సమాచారం. ఒకవేళ అదే నిజమైతే సందీప్ అందులో ఏమాత్రం రాజీ పడడు. దీంతో ప్రభాసే స్పిరిట్ డిఫరెంట్ మేకఓవర్ కోసం రాజీ పడాల్సి వస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అందుకోసమే ఫౌజీ తర్వాతనే స్పిరిట్ మూవీకి డేట్స్ ఇచ్చాడనే టాక్ జోరుగా వినిపిస్తోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.